ఓం గణేశ శారదా గురుభ్యో నమః. ఈ గరుడ పురాణంలో మరికొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఈ నరక బాధలు పొందేటువంటి వాళ్ళు ఇంకా ఏ ఏ పాపాలు చేస్తే ఈ బాధలు వస్తాయి అనేటువంటి దాన్ని మనకు చతుర్థాధ్యాయంలో వివరించడం జరిగిందండి. బాధలు అంటే ఏం లేదండి, కొంతమందిని తీసుకెళ్ళి ఆ వైతరణి నదిలో వెళ్ళేటప్పుడు వస్తుంది వైతరణి నది, మళ్ళీ తర్వాత కూడా శిక్ష కింద కూడా మళ్ళీ దాంట్లో పడేస్తుంటారట. ఏదో మన మలమూత్రాలతో చీమునెత్తురుతో ఉన్న ఆ నదిలో పడేస్తారట తీసుకెళ్ళి. ఏదైనా కృష్ణా గోదావరిలో స్నానం చేస్తే పుణ్యంగానే దాంట్లో పాపం చేసిన వాళ్ళకి అటువంటివన్నీ కూడా ఏ ఏ పాపాలకి ఏమిటి అనేది ఇంకా దాంట్లో మన 4వ అధ్యాయంలో చాలా వివరంగా కొన్ని దాంట్లో ముఖ్యమైనవి మీకు చెప్తానండి. దాంట్లో అండి ఇవన్నీ మనం చేసే తప్పులేనండి. వాళ్ళ పురాణాల్లో రాశారంటే ఆనాటి ప్రజలు ఈ పాపాలు వాళ్ళు చేయటం భగవంతుడు ఆ మహర్షులు చూసి ఇవన్నీ వ్యాసుడు మనకి కలియుగం రాబోతున్నది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు పురాణం ద్వారా తెలియజేయటం జరిగిందని మనం గ్రహించాలండి. దాంట్లో ఆయన అంటాడండి, ఎవరైతే మాతారం ఏ వమన్యంతే పితరం గురుమేవ చ ఆచార్యం చాప్య పూజ్యం చ తస్యాం మజ్జంతి తే నరాహ. ఎవరెవరంటేనండి తల్లిదండ్రులు గౌరవించని వాడు. ఇవాళ చాలా చోట్ల ఏది కారణం ఏదైతేనే డబ్బు ఉందనే కారణంతోనే దీంట్లో వృద్ధాశ్రమాల్లో చూస్తూ బాగానే ఉంది కదా అంటారు. అక్కడ మరి ప్రేమ లేనప్పుడు తిండి ఒకటే కావాలంటే మనిషికి మనసుకు సంతోషం అక్కర్లేదా? కనీసం పలకరించే దిక్కుండరు అక్కడ. పిల్లల పలకరింపు కావాలనుకుంటారు కానీ పిల్లల డబ్బును ఎవరు కోరుకోరండి. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి తల్లిదండ్రులు వీళ్ళు జీవించి ఉండరండి. ఇది పెద్ద దీంట్లో ఉన్న రహస్యం అనమాట అండి. అందువలన వాళ్ళకు బాధ పెట్టేటువంటి వాడు, అలాగే గురువు గారిని బాధ పెట్టేవాడు అంటే గురువు గారిని విమర్శించడం, బయటకు వచ్చి ఆయన ఏం చెప్పాడు ఆయనకే సరిగ్గా రాదు, ఏ గైడ్ చూసి చెబుతాడంటాం. ఇట్లా మాట్లాడే వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్ళి వైతరణిలో పడేస్తారటండి. పతివ్రతాం సాధుశీలాం వినయాన్వితాం స్త్రియం ఛేదించే ద్వేషా వైతరణ్యాం పతంతితే. మంచి ఆవిడే ఏదో చిన్న లోపం అమాయకంగా ఉన్న వాళ్ళు అదే ఏదో ఇంకోటి ఏదో కొంచెం పూర్వం వాళ్ళకి చదువు అంత తెలివితేటలు ఉండేవి కాదు కన్నా, ఏదో ఇంట్లో పాటలు పాడుకోవడం, ముగ్గులు వేసుకోవడం, వంట చేసుకోవడం అంతవరకు. వాళ్ళని ఏదో వంకబెట్టి అవతల స్త్రీలు ఎవరితోనో పోల్చుకొని వీళ్ళని వదిలేసేయటం అనేది, నాకు ఈ భార్య ఎక్కర్లేదని వదిలిపెట్టేయడం. అలా ఎవరైతే వదిలిపెట్టి మరో వివాహమో లేకపోతే మరొక దుస్సాంగత్యాన్ని పొందుతూ ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వైతరణ్యాం పతంతితే, వీళ్ళు వైతరణి ప్రవాహంలో పడేస్తారటండి తీసుకెళ్ళి. ఏమంటే తర్వాత ఇంకా చూడండి, బ్రహ్మకర్మ పరిభ్రష్టా మాంసభోక్తా చ మద్యపాహం. ఈ బ్రాహ్మణుడయుండి కూడా మాంసాన్ని తినేవాడు, మద్యపానం ఇవన్నీ ఇప్పుడు జరిగేవాడండి చాలా. అందరూ కాదండి చెబుతున్నా. అది ఆయన ముందే రాశాడు అక్కడ. మాంసాహారం తినేటువంటి వాడు, మద్యపానం చేసేటువంటి వాడు, విశృంఖల స్వభావ, ఎక్కడ పెడితే అక్కడ ఇళ్ళు పెడితే కింద పప్పులు కనిపెడితే వాళ్ళతో పాటు ఇతరులతో పాటు చేస్తే ఇంకా ఆ పురోహితుడు గౌరవం ఏముంటుందండి? సరే ఇక్కడ గౌరవం అది వదిలేయండి. అటువంటివి శాస్త్రాధ్యయన వర్జిత, తను చదువుకున్న 4 ముక్కలు కూడా మర్చిపోయేదో నోటికొచ్చినట్టు మంత్రాలు చెప్పేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఏమంటే వాడు ఇలా నరకాన్ని పొందుతాడు అని చెప్పండి. ఇంకా చూడండి, వేదాక్షరం పఠేత్ శూద్ర. ఇతర వర్ణాల వాళ్ళు ఉండి వేదాలు ఎందుకు నేర్పకూడదండి అడుగుతారు. ఇక్కడ దీంట్లో సమాధానం ఉంది గరుడ పురాణంలో. ఎవరైతే ఇతర వర్ణాల వాళ్ళు అంటే చతుర్థ వర్ణం వాళ్ళు మాకు వేదాలు కావాలని బలవంతంగా వెళ్ళి వేదాలు కనుక నేర్చుకుంటే ఏ పుస్తకాల్లోనో చూసి వాళ్ళు నరకాన్ని పొందుతారు. వాళ్ళు దంచం కూడా వేసుకుంటారట. ధారయేత్ బ్రహ్మసూత్రంచ. ఇంకోటి బ్రాహ్మణీ పతి, ఓ బ్రాహ్మణికని తెచ్చి వివాహం. ఇవన్నీ అంటే ఒకప్పుడు జరిగినాయి అనమాట అండి. వర్ణసాంకర్యం ఇవాళ ఏదో మనం కొత్తగా కాదండి, ఎప్పటి నుంచో జరుగుతున్నది అది. జరిగిన దాన్ని గరుడ పురాణంలో ఆయన చెప్తున్నాడు. ఎవరైతే వర్ణ సాంకర్యం చేస్తారో అంటే బ్రాహ్మణుడు అయ్యుండి ఇతర వర్ణావుడిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే వీడి ఇతర వర్ణం వాడు అయ్యుండి బ్రాహ్మణ సతిని వివాహం చేసుకోవడం ఎవరైతే చేస్తారో, పరదారాపహారక, ఇతర యొక్క స్త్రీలని బలవంతంగా కానీ తీసి అనుభవించేటువంటి వాడు,
ఏమండి ఇటువంటి వాడు వైతరణ్యం పతంతితే వాళ్ళు వెళ్ళి ఈ వైతరణ్య నదిలో తోసిపారేస్తారటండి. వాళ్ళు కొంతకాలం మీకు పనిష్మెంట్ అదేరా అని చెప్పి చేస్తారటండి. ఇంకా ఆడవాళ్ళు సరే మొగాడిది ఆడవాళ్ళు చూస్తున్నాడు. భర్తారయం దూష్యతే దూషయేత్ నారీం పరం మనసి ధారయేత్. భర్త పాపం ఏదో సంపాదిస్తుంటాడు అనుకోండి, ఆ పక్కవాడితో పోలిక పెట్టుకోవడం, వాళ్ళు చూడు తెలివిగా ఎలా సంపాదిస్తున్నారో, నువ్వేమిటి ఈ డబ్బులు ఏంటి ఈ సంపాదన ఏంటి అని చెప్పి కొంచెం అమాయకంగా ఉంటే వాడిని నోటికి వచ్చినట్టు తిట్టడం, దూషించేటువంటి స్త్రీలండి. పరం మనసి ధారయేత, పరపురుషుని ఏదో మనసులో పెట్టుకొని ఈ భర్తను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు. ఏమండి ఇటువంటి వాళ్ళు ఇంకాటండి నాస్తికా భిన్న మర్యాదా, నాస్తికులై అంటే దేవుడు లేదనే వాదాన్ని సమర్థిస్తూ, దేవుడు లేదంటే సుఖం ఏంటంటే ఇంకా స్నానం చేయకపోయినా పర్వాలేదు, దేవుడికి పూజ చేయకపోయినా, ఎందుకంటే దేవుడు లేదని అంటారు కదా. ఇట్లా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు ఏమనండి. ఇంకా కొంతమంది అండి కూపానాం తటాకాంచ, పూర్వం ఏదో కొంతమంది పెద్దవాళ్ళు చెరువులు తవ్వించి తర్వాతనేమో ఏవో సత్రాలు కట్టిస్తే శంకుభి సేతుభి కాష్టై పాషాణై కంటకై సహా ముళ్ళు రాళ్ళు ఇసిరేసి మార్గాలు సరిగ్గా అవన్నీ కూడా ఇబ్బంది పెట్టేట్టుగా ఎవరైతే ఉపరుందంతి ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా నరకగామిన, నరకానికి పెడతారయ్యా. ఇంకా దైవ ఆరాధన మానేసిన వాడు, చేయాల్సిన వాడు మానేయకూడదండి. శివం శివం హరం సూర్యం గణేశం సద్గురుం బుధం, వీళ్ళందరూ కూడా దైవాల్ని ఆరాధన చేయటం మానేసిన వాడు. నా పూజయంతి ఏమందాహ తేవై నరకగామిన, కనీసం 10 నిమిషాలన్నా స్నానానంతరం ఎవడైతే పూజ చేయడో వాడు నరకానికి పొందుతుంటాడు. ఇంకా అదే కాదుటండి, కొంతమంది అండి మలమూత్ర విసర్జన నదుల్లో చెరువుల్లో కూడా నీళ్ళల్లోనే మలమూత్ర విసర్జన ఎవరు చూడలేదని మలమూత్ర విసర్జన చేస్తుంటారు. అటువంటి మలం వహనం అంటే అగ్నిలో జలేపిచ, అలాగే సత్రాల్లో వాటిలో దారిలో ఎవరైతే మలమూత్ర విసర్జన చేస్తారో తేవై నరకగామిన, వాళ్ళు నరకాన్ని పొందుతారు అని చెప్పి. అంటే ఇవన్నీ లోకోపకారం కోసం చెప్పినటువంటి మాటలు, దీనివల్ల సమాజం బాగుపడాలని కోరినటువంటి పురాణాలు. స్వస్తి.